విరోధంగా ఆలోచన చేయకూడదు, దేవునికి విరోధంగా మనం నడుచుకోకూడదు, దేవునికి విరోధంగా మనం తెలియగలిగి ప్రవర్తించకూడదు ప్రియబిడ్డ. అందుకని దేవుడు సొలొమోనుకి ఏమి ఇచ్చాడండి? సొలొమోను మొరపెట్టుకున్నాడు దేవుడి దగ్గర మొరపెట్టుకున్నప్పుడు జ్ఞానమును, తెలివిని, వివేకం ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత మరలా దేవుడు దయ చూపించి ఏమి ఇచ్చాడండి? ఐశ్వర్యం కూడా ఇచ్చాడు ప్రియబిడ్డ. తెలివి, జ్ఞానము, వివేకమే కాదు, నీవు దేనికే మొరపెట్టుకోవాలి? తెలివికే మొరపెట్టుకోమన్నాడు, జ్ఞానంకే మొరపెట్టుకోమన్నాడు, వివేచన కొరకు మొరపెట్టుకోమన్నాడు దేవుడు. తెలివి లేని వారిని ఏమన్నారండి? తెలివి లేని వారిని పశుప్రాయాలు అన్నారండి. తెలివి కలిగి మాట్లాడాలి. ఈ లోకంలో ఎన్నో తెలివి ఉంటుంది, ఈ లోక జ్ఞానం ఉంటుంది, తెలివిగా మాట్లాడుతుంటారండి. తెలివి అంటే ఏంటండి? సమయానుకూలంగా మాట్లాడతారు. అది ఆ తెలివి దేవునికి విరోధమైనది. లోక జ్ఞానం ఎలా ఉంటుందండి? అది దేవునికి దృష్టిలో వెర్రి జ్ఞానం. లోక జ్ఞానం ప్రకారం నడుచుకుంటే ఆలోచన బట్టి, మనుషుల యొక్క మరి వాళ్ళ బలమును బట్టి, వాళ్ళ ఆలోచన బట్టి దేవుని దృష్టిలో అదే జ్ఞానము నా దృష్టిలో వెర్రి జ్ఞానం అని దేవుడు వాక్యం సెలవుస్తుంది. అందుకని పైనుంచొచ్చు జ్ఞానము త్వరగా లోబడింది, సులువుగా లోబడిందని యాకోబు రాసిన పత్రిక. త్వరగా వాక్యాలు అందించున్నాం, త్వరగా అందిస్తే మనం 4 నిమిషాలు వాక్యాన్ని ముగించుకుందాం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనము. అయితే పైనుండొచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనదు లేనిదై ఉన్నది. హల్లెలూయా. చూడండి, మొదట పైనుంచి జ్ఞానం ఎలా ఉంటుందండి? మృదువైన మాట, మృదువుగా లోబడింది, పవిత్రమైనది, సమాధానకరమైనది, కనికరం చూపించింది, మంచి ఫలములతో నిండి ఉంటుంది. హృదయం అంతా కూడా ఆత్మ ఫలములతో నిండి ఉంటుంది. ప్రేమ, సమాధానం, సంతోషం. పైనుంచి జ్ఞానం కలిగిన వారు హృదయాలు అలా ఉంటాయండి. ఈ లోక జ్ఞానము, లోకానుసార తెలివితేటలు, లోకానుసార ప్రవర్తన, మనుషుల యొక్క ఆలోచనలు తీసుకోవడం, మనుషుల యొక్క ఆలోచన ప్రకారం నడుచుకునే దాంట్లో ఎన్ని సంవత్సరాలు ఉన్నా కానీ టైర్లో గాలి తీస్తే ఎలా ఉంటుందండి? టైర్లో గాలి తీస్తే ఎలా ఉంటుంది? తోస్తుంటుంది. భక్తి కూడా అలాగే ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు వచ్చినా కానీ వేషధారణ కూడా ఉండకూడదు, పక్షపాతం ఉండకూడదని లేనిదిగా ఉంటుందంట. పక్షపాతం చూపించదంట. ఎవరిదండి? ఆయన పైనుంచి జ్ఞానం. కాబట్టి పైనుంచి జ్ఞానం మనకి అవసరం ప్రియబిడ్డ. దేవుని దగ్గర నుంచి జ్ఞానము మనం పొందుకోవాలి. అందుకని దేవుడు అన్నాడు, నీకు సర్వ సంపదల కంటే నీకు ఒకటి కొదుగు ఉందన్నాడు. నీకు సర్వ సంపద కంటే నీకు ఒక కొదుగు ఉంది, జ్ఞానం కావాలి. సర్వ సంపదల కంటే నీకు అయ్యా బుద్ధి, జ్ఞానములు, అయ్యా సర్వ సంపదల కంటే మిన్నయిందే. సర్వ సంపదలు కాదు ముఖ్యం, సర్వ సంపదలు దేవుడు ఇస్తాడు. ఫస్ట్ నీకు దేవుడిచ్చే జ్ఞానం కావాలి. జ్ఞానం వల్ల నువ్వేం చేస్తావు తెలుసా? జ్ఞానం వల్ల నీ కుటుంబాన్ని కట్టుకుంటావు, జ్ఞానం వల్ల నువ్వు మృదువుగా మారుతావు, జ్ఞానం వల్ల నీ హృదయము మృదువుగా ఉంటుంది, మెత్తగా ఉంటుంది. ఆయన ఇచ్చే జ్ఞానం వల్ల నువ్వు మంచి కనికరము, మంచి ఫలములతో నిండి ఉంటావు, దేవుడిచ్చే ఫలాలు పొందుకుంటావు. వేషధారణ కూడా ఉండదు, పక్షపాతం కూడా ఉండదు తెలుసా? ప్రియ దేవుని బిడ్డలారా, పైనుంచొచ్చు జ్ఞానము ఎంత ఇదిగా ఉంటుందో, పక్షపాతము లేనిది, కనికరము కలిగినది, పక్షపాతము లేనిది, మృదువుగా ఉంటుంది తెలుసా? మృదువైన మాట కోపం ఏం చేసిందండి? చల్లార్చింది. నొప్పించు మాట కోపం ఏం చేసిందండి? ఉంటుందా? సామెతలు 15వ అధ్యాయము 1 సామెతమైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపము రేపుది. మృదువైన మాట, మృదువుగా మాట్లాడేది మంచిగా మాట్లాడితే మృదువుగా మాట్లాడారు, మంచిగా మాట్లాడారు, లోబడాలి. మంచిగా మాట్లాడినప్పుడు లోబడకపోతే ఏమైందండి? కోపం వచ్చేసింది. మృదువుగా మాట్లాడుతున్నారు కదా, ఇది చేయొద్దు, అది తగదు, అది మంచిది కాదు అని అన్నప్పుడు సరే అనాలి. దాన్ని నేను అదే చేస్తాను, అదే నేను చేస్తానంటే చెప్పేవాడికి ఎలా ఉంటుందండి? వచ్చింది కదా, కోపం వచ్చింది కదమ్మా.
కోపం వస్తుంది. అందుకని మృదువైన మాట లోబడింది. ఏ జ్ఞానం అండి? పైనుంచి వచ్చిన జ్ఞానం, దేవుడి నుంచి వచ్చిన జ్ఞానం. అంతే, నా నోరు ఉంది, నాకు తెలివి ఉంది, నాకు జ్ఞానం ఉంది, నా ఇష్టానుసారంగా నడుచుకుంటాను, నా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తానంటే కుదరని ఎవరు. నోరుంది కానీ ఎట్ట పడితే అట్ట మాట్లాడితే సరిపోద్దా? నోరుంది కానీ సంభాషణ మారితే సరిపోద్దా? నోరుంది కానీ వ్యర్థమైన మాటలు, నీతిమంతుల మీద కఠోరమైన మాటలు పలికితే సరిపోద్దా? ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఎక్కడున్నా కానీ ఏమంటున్నాయండి? ఇప్పుడు నెట్ ఎలా వచ్చింది? ఈరోజు ఈ యొక్క దినాల్లో ఏమొచ్చినాయమ్మా? సీసీ కెమెరాలు వచ్చినాయి, రాలేదా? సీసీ కెమెరాలు ఉన్నాయి. అక్కడ సీసీ కెమెరా ఉన్నప్పుడు ఏమంటారు? సీసీ కెమెరా ఉంది, జాగ్రత్త. అంటే లోనికి వచ్చేటప్పుడు కానీ మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సీసీ కెమెరాలు ఉన్నాయి. ఇప్పుడు మన సీసీ కెమెరా పెట్టు ఇక్కడ, అది మీ ఇంటికాడి నుంచి లాగింది. దేవుని వాక్యానుసారంగా ఎంత జాగ్రత్తగా నడుచుకోవాలో తెలుసా? ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత జాగ్రత్తగా నడుచుకోవాలి. జాగ్రత్తగా ఆలక్ష్యం చేయకూడదు. దేవుని సన్నిధిని ఆలక్ష్యం చేయకూడదని ప్రియ దేవుని బిడ్డలారా వాక్యం సెలవిస్తుంది. దేవుని సన్నిధి ఆలక్ష్యం చేశారు. ఆలక్ష్యం చేసినప్పుడు కోరాహు, దాతాను, అభిరాములు ఏమైపోయారండి? వాళ్ళ కుటుంబాలకి ఎంత ఇది వచ్చిందని చదువుదాం. సంఖ్యాకాండము 16వ అధ్యాయము, సంఖ్యాకాండము 16వ అధ్యాయము ఆలక్ష్యం చేశారంట. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 30వ వచనం. యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారు ప్రాణములతో పాతాళములో కూలినట్లు భూమి తన నోరు తెరచి వారిని కలిగిన సమస్తమును మృంగివేసిన యెడల వారు యెహోవాను అలక్ష్యం చేసిరని మీకు తెలియనను. చప్పట్లు కూడా దేవుని మహిమపడతాం. దేవుని సన్నిధి ఆలస్యం చేయకూడదు. దేవుని వాక్యాన్ని ఆలస్యం చేయకూడదు. భక్తి జీవితాన్ని ఆలస్యం చేయకూడదు. ప్రియబిడ్డ, ఇజ్రాయెల్ ప్రజలు నడిపించుకొని వస్తున్నారు. మోషే, అహరోను గారు నడిపించుకొని వస్తున్నప్పుడు అక్కడ కహాతు మనవడును కోరాహు, ఇస్సాకు కుమారుడు కహాతు మనవడు కోరాహు, రుబేనీ యొక్క వంశంలో వచ్చిన వాడు ఏలియాబు కుమారులు ఎవరు తెలుసా? దాతాను, అభిరాములు. వీరెవరో తెలుసా? కహాతు ఎవరో తెలుసా? మోషేకి తాత కహాతు. ప్రియబిడ్డ, మోషేకి తాత. వీరి వంశంలోనే వచ్చారండి. వంశంలోనే వచ్చారు కానీ నాయకుడిగా ఏర్పరిచాడు మోషేని. దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుడు సేవకుడుగా ఏర్పరచుకున్నాడు. సేవకుడుగా ఏర్పరచుకున్నప్పుడు సేవకుడు మాట వినాలైనవుతా? చెప్పండి అందరూ, చెప్పాలి. వినాలైనవుతా? వీరి సొంత ఆలోచన, సొంత జ్ఞానం, తెలివితేటలు బట్టి ఏం చేస్తే తెలుసా? ఏంది? ఆయనైనా దేవుడు పిలుస్తున్నాడు, ఆయన పరిశుద్ధుడు. మనం కూడా చేద్దాం, మనం కూడా నడిపిద్దాం, మనం కూడా అని ఒక నాయకుడిని ఏర్పరచుకొని మనం కూడా నడిపిద్దామని ఆలోచనలు మారిపోయిన తెలివితేట, సొంత తెలివితేట ప్రకారం చూడండి. అప్పుడు దేవుని కోపం వచ్చేసిందండి. దేవునికి విరోధంగా అప్పుడు విరోధంగా లేచారు. మోషేకి విరోధంగా లేచారు, దేవునికి విరోధంగా లేచాడు. చూడండి, విరోధమైన తెలివైన జ్ఞానమైనది నిలవదని దేవుడు ఒక పక్కన తెలియపరుస్తున్నాడు కదా. విరోధముగా దేవునికి విరోధంగా జ్ఞానం పనికిరాదు, దేవుని తెలివి పనికిరాదు. నీ తెలివి ఉందా? దేవుడు అన్నాడు, నీవు తగినంతనే జ్ఞానవంతు కలిగి ఉన్నాడు, తగినంతే తెలివి కలిగి ఉన్నాడు. తెలివి ఎక్కువైనా జ్ఞానం ఎక్కువైనా మనం ఏం చేస్తామండి? ఇతరులని ఏం చేస్తాం? చెప్పండి. ఇతరులు మనం తృణీకరిస్తాం. నేను తెలివిగలిగిన వాడిని అని నువ్వు అనుకుంటున్నావేమో. నేను తెలివిగలదాన్ని నేను అనుకున్నావు. నీ తెలివి ఎలా ఉండాలి తెలుసా? వాక్యానుసారంగా నడుచుకోవాలి, వాక్యానుసారంగా ప్రవర్తించాలి. దేవుని ఆలోచన ప్రకారం నువ్వు నడుచుకోవాలి. అప్పుడు దేవుడిచ్చిన జ్ఞానం బట్టి నువ్వు తెలివిగా మాట్లాడగలుగుతావు. ప్రియబిడ్డ, దేవుడు ఇక్కడ మన సొంత ఆలోచన ప్రకారం నడుచుకున్నారు. అలాగే నడుచుకున్నారు దాతాను, అభిరాములు, ఏలియాబు కుమారులు, కోరాహు కుమారులు. కోరాహు ఎవరండి?
కోరాహు మోషే వంశంలో వచ్చినాడే, కహాతు మనవడు. వీరు నడిపిస్తున్నారని ఐగుప్తు నుంచి తీసుకొని వస్తున్నారు. ఐగుప్తు నుంచి అమోరీల నుంచి యోదామీయుల నుంచి మోయాబు రాజుల నుంచి వాళ్ళందరి రాజుల నుంచి యుద్ధం చేసుకొని తీసుకుంటూ వస్తున్నారు. ప్రియబిడ్డ, వచ్చిన తర్వాత ఇక్కడ ఎదురైన సమస్య ఏంటంటే ఇక్కడ ఆగిపోయారండి. ఇక్కడ ఆగిపోయిన తర్వాత ఇక్కడ వీటిలో సనుగుడు గొరుగుడు వచ్చేసిందండి. ఏమని వచ్చింది? మేము ఐగుప్తులో ఉంటేనే మాకు బాగుంది, మాకు ఐగుప్తులో ఉంటేనే మా కీర దోసకాయలు అంత కడుపు నుండి ఉండేది, అక్కడ ద్రాక్షరసులు ద్రాక్షకాయలు పండ్లు అన్ని మాకు సమృద్ధిగా దొరికాయని మోషే మీద సనుగుడు గొరుగుడు, అహరోను మీద సనుగుడు. అహరోను ఏర్పరచుకున్నాడు దేవుడు, మోషేను ఏర్పరచుకున్నాడు దేవుడు. దేవునికి విరోధంగా లేచారు. ప్రియబిడ్డ, దాతాను అభిరాములు లేచారు. దేవునికి తెలిసి దేవుడు చూశాడు, విరోధంగా లేచాడు దేవునికి. ప్రియబిడ్డ, అప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారు? వాళ్ళైనా యాజకత్వం చేసేది, వాళ్ళైనా పరిశుద్ధులని మోషే మీద సనుగుడు గొనుగుడు. అప్పుడు దేవుడు చూశాడు. దేవుడు ఆకాశం నుండి చూసి ఏమంటాడు తెలుసా? మోషే నీవు వారి మధ్యలో నుంచి నువ్వు తప్పుకో, వారి మధ్యలో నుంచి నువ్వు తప్పుకో. నేను ఒక్క క్షణంలో నేను ఏం చేస్తానన్నాడని, ఒక్క క్షణంలో నేను వారిని కూడా నేను నశింపజేస్తానంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మోషే నువ్వు తప్పుకో. అప్పటికి మోషే బ్రతులాడుకున్నాడు. బ్రతులాడుతున్నాడు. ఏమని? అయ్యా, ఈ ఒక్కడు చేసిన పాపం వల్ల అయ్యా ఇజ్రాయెల్ ప్రజలందరూ నువ్వు నశింపజేస్తావయ్యా. ఈ ఒక్కడే చేసిన దాతాను అభిరాము కోరాహు చేసిన కోరాహు లేపాడండి దాతాను అభిరాములే. చూడండి, ఈ రోజు అలా లేపేవాళ్ళు లేరా? దేవుని రాజ్యాన్ని మంచిని ప్రకటిస్తుంటే సొంత ఆలోచన పెట్టి లేపుతున్నారు. ప్రియబిడ్డ, దేవుని పనిని పాడు చేయాలి. దేవుని పనిని పాడు చేసిన, దేవుని మందిరాన్ని పాడు చేసిన, దేవుని మందిరానికి వస్తున్నారని అభ్యంతరాలు చేసిన దేవుడు ఏం చేస్తాడు తెలుసా? వాళ్ళకి శ్రమ అన్నాడు దేవుడు. శ్రమల పాలైపోతారంతే. దేవుడు తన పరిశుద్ధ గ్రంథముల ద్వారా లేఖల ద్వారా సెలవిస్తుంది. మనం ఏం చేయాలి? నీవు కూడా రా, దేవుని మందిరానికి రా. నువ్వు నశించిపోవడానికి దేవునికి ఇష్టం లేదు. నీవు అనేకుల్ని దేవుని సన్నిధికి నడిపించు. నువ్వు దేవుని బిడ్డ కదా, దేవుని సన్నిధికి నడిపించు. అనేకులకు ఆశీర్వాదకరంగా మేలుకరంగా నీవు ఉండు. దేవుని పనిని పాడు చేయకూడదు. ఇక్కడ దాతాను అభిరాములు దేవునికి విరోధంగా లేచి పాపం చేశారండి. అప్పుడు అన్నాడు దేవుడు ఏమన్నాడు తెలుసా? చదువు 26 చదువు 16-20. దేవుడు నియమించిన ఆయుష్కాలం ఇక్కడే ఉన్నా, ఇక్కడ నేపథ్యం మనుషులకు వచ్చి మరణం కాదు ఇలా వీరికి వచ్చేది. ఎందుకని? దేవునికి విరోధముగా, దేవుని సేవకుల విరోధంగా మాట్లాడారండి. దాతాను అభిరాములు విరోధంగా మాట్లాడారు. దేవునికి విరోధమైన ఆలోచన నెరవేరదు. జాగ్రత్త. దేవుని పని జరిగించాలి. అనేకులు రక్షించబడాలి, అనేకులు ఆశీర్వాదకరంగా ఉండాలి, అనేకులు నిత్యరాజ్యంలో వారసులుగా ఉండాలి. దేవుని సేవకులు ఏర్పరచుకున్నారు. ప్రియబిడ్డ, ఇక్కడ దేవుని సేవకులు ఏర్పరచుకుంటే దేవుని సేవకుల విరోధంగా వేసి ఏం చేశారండి? వారైనా పరిశుద్ధులు, వారైనా దేవుని ప్రకటించేవాళ్ళు, వారైనా కార్యాలు చేసేదని సొంత ఆలోచన ప్రకారం నడుచుకున్నారండి, సొంత ఆలోచన చేశారండి. అప్పుడు అంటాడు దాతాను అభిరాము కోరాహుతో అంటాడు, వీరికి మనుషులు వచ్చి మరణం కాదు వచ్చేది. వీళ్ళకి వారి పసి పిల్లలని, వారి పిల్లలని, వారి గొడ్లను, వారి సమస్తమును నేను ఎలాగా భూమి నెరవేర్చి కప్పివేస్తాను అని మోషేని పంపించాడండి. అలాంటి మరణము మనుషులకు వచ్చే మరణం కాదండి. ప్రియదేవ బిడ్డ, మరణం నుంచి తప్పించడం యెహోవా వశం ఉందా లేదా? మరణము తప్పించట యెహోవా వశం. ఇక్కడ దేవుని మాట వినలేదు, దేవుని సేవకుని మాట వినలేదు. ఇక్కడ ఏమైంది తెలుసా? భూమి నెరవేర్చి ఏమైందండి? మొత్తాన్ని ఏం చేసింది? మింగి వేసి చదువు 32 వస్తుంది. తన నోరు తెరిచి వారిని, వారి కుటుంబములను, కోరాహు సంబంధులందరినీ, వారి సమస్త సంపాద్యమును మింగివేసెను. వారును వారి సంబంధులందరూ ప్రాణముతోనే పాతాళంలో కూలి, భూమి వారిని మింగివేసెను. వారు సమాజంలో ఉండకుండా
నశించి. హల్లెలూయా. చూడండి, వారు సమాజంలో లేరు, ఇక దేశంలో లేరు. సమాజంలో ఉండకుండా ఏమైపోయారండి? ఏమయ్యారు? చదువుతున్నా గంటలేదా? నశించిపోయారు. దేవుడు ఎందుకు వచ్చాడండి? దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చారమ్మా? పాపులను రక్షించుడు కొరకు. చదవండి, లోకాసువార్త 19:10. వీధికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాడు. ఈ లోకానికి వచ్చాడండి నశించిపోయేదాన్ని. నశించిపోవడం అంటే ఏంటండి? దేవుని మాట వినకుండా సృష్టికర్తను మనిషి సృష్టమును పూజించవచ్చు. అదే దేవుడి మాట వినకపోవడం. భూమి ఆకాశాలు కలుగు చేశారు, సూర్య చంద్ర నక్షత్రాలు కలుగు చేశారు. దేవుడు మనుషులకు పంచిపెట్టిన వాటిని మనం ఆరాధించవచ్చా? సూర్య చంద్ర నక్షత్రాలు పంచిపెట్టాడు ఎవరికి? మనకే, మనుషులకే పంచిపెట్టాడు. ఎందుకని? పగటి వేళ ఏనుటకు పెద్ద జ్యోతిని కలుగు చేశాడు సూర్యుని. రాత్రి వేళ ఏనుటకు చిన్న జ్యోతిని కలుగు చేశాడు చంద్రుని. ఆకాశ నక్షత్రాలు కలుగు చేశాడు. సముద్రం అందరూ సమస్తమును కలుగు చేసిన దేవుని పూజించాలి, ఆరాధించాల్సింది పోయి దేవుని మనిషి, సృష్టికర్తని మనిషి సృష్టమును పూజిస్తే దేవునికి కోపము రాదా? దేవునికి కోపం వచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరాంతంలో దేవుని మనల్ని ఈ రోజు 28వ తారీఖు సజీవులుగా దేశాన్ని, రాష్ట్రాన్ని, ప్రాంతాన్ని, గ్రామాల్ని మనలందరూ కూడా క్షేమముగా సుభిక్షముగా ఉంచాడంటే దేవుడు ఎందుకో తెలుసా? నీ పట్ల ఇంకా ఆయన నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఇంకా నువ్వు మారుతావు, ఇంకా నీ కుటుంబం మారింది, ఇంకా నీ పిల్లలు మారుతారు, ఇంకా నీ కుటుంబం, నీ భర్త మారుతాడని, ఇంకా నీ యొక్క చెడు ప్రవర్తన మారుతావని, నీ యొక్క చెడు ధనంలో మారుతావని దేవుడు నీ ఎదుటే ఉన్నాడు. ప్రతిరోజు కూడా దేవుని దాసుల ద్వారా, దేవుని యాజకుల ద్వారా నీతో హెచ్చరిస్తున్నాడు. ఆయన పరిశుద్ధమైన మాటలు, అగ్నిమైన మాటలు. హల్లెలూయా. హల్లెలూయా. లోబడు. నశించిపోయేదాన్ని వీధికి రక్షించడానికి వచ్చాడు, కానీ ఆయన నశింప చేయడానికి రాలేదు. ఈ యొక్క దాతాను, అభిరాములు, కోరాహులు ఏం చేశారో తెలుసా? దేవునికి విరోధంగా నడిచారు. దేవుని సన్నిధిలో ఆలక్ష్యం చేశారు. దేవుని సన్నిధి రావడానికి ఆలక్ష్యం చేశారు. దేవుని సన్నిధి ఆనందం, సంతోషపడి ఆలక్ష్యం చేశారు. ఆలక్ష్యం చేయకూడదని దేవుని మాటలు. దేవుని సన్నిధి ఆలక్ష్యం చేయకూడదు. ఆలక్ష్యం అంటే ఏంటండి? నిర్లక్ష్యం. పోదాంలే, చేద్దాంలే, పోదాంలే, తిందాంలే, పాటలు పాడేకి పోదాంలే, ఆరాధన వాక్యం పోదాంలే, స్తుతించేప్పుడు పోదాం అనుకోకూడదమ్మా. అది నిర్లక్ష్యం, ఆలక్ష్యం. అది ఈ రోజు ప్రియ దేవుని బిడ్డలారా, శివుల ఆరాధనలో దేవుడు నీతో మాట్లాడుతున్న పరిశుద్ధాత్మ ద్వారా ఇచ్చిన పరిశుద్ధమైన లేఖనములు నీతో దేవుడు తన సేవకుల ద్వారా వెల్లడిపరుస్తున్నారు. వినాలి. ఆలక్ష్యం చేయకూడదు. దేవుని సన్నిధి ఆలక్ష్యం చేయకూడదు. దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి? మనం ఎప్పుడు దేవుడు నాతో ఎప్పుడు మాట్లాడతాడా? దేవుని నేను ఎప్పుడు మొట్టమొదటిగా నేను దేవుని సన్నిధిలో కనపడాలి అని ఎలా ఉండాలని ఆతృత ఉండాలి. మోకరించి ప్రార్థన, అయ్యా నన్ను ఈ వారం అంతా కాపాడని చేతులు జోడించి బిగ్గరగా దేవుని స్తుతించాలి. గుడ్డివాడే ఏమన్నాడు? దావీదు కుమారుడా నన్ను కరుణించాయని కేక వేశాడు. నోరు జ్ఞానేంద్రియాలు ఇచ్చాడు. నోరుతో స్తుతించాలి, కనపరచాలి. ఆలక్ష్యం చేశారండి. నడిపించుకొస్తుంటే దేవుని సన్నిధిలో ఆలక్ష్యం చేశారు. ఆలక్ష్యం చేసినప్పుడు వారికి మరణము, మనుషుల వంటి మరణం రాలేదండి. ఎలాంటి మరణం వచ్చిందండి? దేవునికి కోపం పుట్టించవచ్చా? దేవునికి కోపం లేదా? దేవునికి కోపం తెలుసా? నిన్ను పుట్టించాడు ఎందుకో తెలుసా? నీవు మంచిగా లోబడాలి, దేవునికి లోబడాలి. మంచి మాట విని నీ హృదయాన్ని మెత్తగా మార్చుకోవాలి, మృదువుగా మారాలి. దేవుని కోపం పుట్టించే ప్రవర్తన నేను ప్రవర్తించకూడదు. సర్వలోకంలో ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా సరే దేవునికి విరోధమైన ఆ పని చేయకూడదు. దేవునికి విరోధమైన జ్ఞానం నిలవదు. హల్లెలూయా. దాతాను, అభిరాములు, కోరాహు ఏం చేసింది? దాతాను, అభిరాముల్ని వెంట పెట్టుకొని మోషేకి విరోధంగా మాట్లాడారు. దేవుని కోపం వచ్చేసింది. దేవుని సన్నిధి ఆలక్ష్యం చేశారు. మోషే అయ్యా అంటారు. మోషే అయ్యా వారి పాపం క్షమించయ్యా. వాళ్ళు ఒక్కళ్ళు పాపం చేసినందుకు అయ్యా ప్రజలందరూ చంపేస్తావా అన్నప్పుడు మన ప్రతిలాడుకున్నాడు తెలుసు. మీ మధ్య దేవునికి మధ్యవర్తి ఎవరండి? సేవకుడే. బ్రతిమలాడుకుంటాడు తెలుసా? బ్రతిమలాడుకుంటున్నాడు. అయ్యా నీ దాసుల మీద తిరుగుబాటు చేసిన, నీ దాసుల మీద
వ్యంగ్యంగా మాట్లాడే మీ దాసుల కుటుంబమైన అయ్యా కీడు చేయాలని ఆలోచన కలిగి ఉన్న నీ దాసుల కుటుంబమైన అయినా అయ్యా నీ నమ్మిన కుటుంబాలపైన అయినా వృద్ధమైన మాటలు క్షమించిన అయ్యా వాడిని క్షమించయని దాతాను అభిరాములు క్షమించమని అడిగాడండి. అంటే అప్పుడు అంటాడు దేవుడు తప్పుకో, మోసే తప్పుకో, ఎన్నిసార్లు నువ్వు బతిలాడుతున్నాను, బ్రతిలాడబాకో అన్నప్పుడు అప్పుడు అంటాడు వీళ్ళకి మనుషులు వచ్చిన మరణం కావాలి వచ్చేది. వీళ్ళకి మనుషులు చచ్చిపోతారు ఎప్పుడండి 70 సంవత్సరాలు చచ్చిపోతారు. అలాంటి మరణం కాదు వీళ్ళకి వచ్చేది. వీళ్ళు నా మాట వింటలేదు, నా ఆత్మలు దుఃఖ పెడుతున్నారు, నా సేవకులు దుఃఖ పెడుతున్నారు. అలాంటి మరణం కాదు వచ్చేది. భూమి నెర విడిచి భూమి బద్దలైపోయింది. దాతాను అభిరాము వాళ్ళ యొక్క సంపాద్యం మొత్తం కూడా పిల్లలు గొడ్లు చంటి పిల్లలతో సహా ఏమైందన్నాడా? ఏమైందండి? చంటి పిల్లలతో సహా నేను భూమి మింగి వేసింది. చూడండి, ఒక్కడు చేసిన పాపానికి, కుటుంబంలో ఒక్కడు చేసిన పాపానికి, కుటుంబంలో ఒక్కది చేసిన పాపానికి ఏమో తెలుసా? మేలు పొందుకోలేవు. ఒక్కడు చేసిన పాపానికి నీ కుటుంబం ఆశ్రయించబడదు. ఒక్కడు చేసిన ఒక్క చేసిన ఒక స్త్రీ చేసిన పురుషుడు చేసిన పాపానికి కుటుంబంలో మేలు జరగదు. ఒక్కడు చేసిన పాపానికి, దాతాను అభినేష్ చేసిన పాపానికి ఎంతమందిని బలైపోయారు చూడండి. కుటుంబం అంతా నాశనం అయిపోయింది. నశించిపోయేదాన్ని వెతికి రక్షించి నేను వచ్చానంటే దేవుడికి నశింపజేయడం ఇష్టం ఉందా? ఇష్టం లేదా? నిలువెల్ల ఘోరమైన విషయమే మనుషుడికి. పావుకి ఏడు ఉంటుందండి? కూరలో ఉంటుందంట. కూరలో ఉంటుంది మనిషికి. దేవుడు అరే నాయనా నువ్వు భూమిని ఫలించి అభివృద్ధి పొంది మంచిగా జీవించరా, మంచిగా నేను ఇచ్చిన ఫలాలు తిని వృద్ధి పొందురా, నేను ఇచ్చిన నీకు పంచి పెడుతున్నారా, సూర్యుని చంద్రుని ఆకాశాన్ని సముద్రాన్ని ఇచ్చానరా, నువ్వు మంచిగా అభివృద్ధి పొందరా అంటే వివిధ తంత్రాలు పెట్టి వివిధ తంత్రాలు కల్పించుకొని సొంత ఆలోచనలు కలిగి సొంత తెలివి కలిగి స్వహస్తాలతో నిర్మించుకొని దేవునికి కోపం పుట్టించే వారిగా ఉన్నారు ప్రియబిడ్డ. దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఈ రోజు సంవత్సరాంతంలో నిన్ను ప్రేమించి ప్రవేశపెట్టాడు. ఎందుకో తెలుసా? నువ్వు ఇంకా 2026 సంవత్సరంలో నువ్వు మారుతావని, నీ కుటుంబం మారిద్దని, నీ పిల్లలు మారాలని, నీ ఇరుగు పొరుగు వారు మారాలని దేవుడు ఆలక్ష్యం చేస్తున్నాడు తెలుసా? దేవుడు లక్ష్యం ఉంచుతున్నాడు ఎదుట. నువ్వైతే ఆలక్ష్యం చేస్తున్నావు ప్రియబిడ్డ. ఆలక్ష్యం చేయి. మాకు ఆలక్ష్యము ఎంతో ప్రమాదము. వినో, దేవుడు అన్నాడు ఆకాశం ఉంది కానీ భూమి ఎందు కానీ భూమి కింద నీళ్ళ ఎందు కానీ దేని రూపమును చేసుకునకూడదు, విగ్రహమును చేసుకుని దానిని సాగిలపడకూడదు, పూజించకూడదు అని చెప్పలేదా? చెప్పాడు. పరిశుద్ధాత్మ ద్వారా లిఖించిన మాటలు, సొంత మాటలు కలుపుతారు, మనుషులు చేసి కాదు. పరిశుద్ధాత్మ ఆవేశం ద్వారా యెహోవా దేవుడిచ్చిన పరిశుద్ధాత్మ ద్వారా లిఖించిన మాటలు ప్రియబిడ్డ. నీకెందుకు హెచ్చరిస్తున్నాడు? దేవుని సేవకుల ద్వారా, దేవుని అభిషిక్తులు ఎందుకు హెచ్చరిస్తున్నాడు? ఇకనైనా నువ్వు మారు, నీ కుటుంబం మారు, నీ పిల్లలు మారాలి, నీవు మారాలి. నేను మారను, నేను ఇంతే ఉంటా, నేను మార్పు చెందను, నేను ఇంతే ఉంటా అంటే నువ్వు అంతే ఉంటే నిన్ను అంతే ఉంచుతాడు దేవుడు. నువ్వు మారితే నీ కుటుంబానికి క్షేమం. నువ్వు మారితే దేవుని మహిమను చూస్తావు, దేవుని కార్యాలు చూస్తావు. ఇకనైనా ఈ 2025 సంవత్సరం జనవరి నుంచి ఇప్పుడు దాకా నువ్వు తప్పిపోయావేమో, దేవుని మాట వల్ల కూడా తప్పిపోయావేమో, హృదయాన్ని కఠినపరుచుకుంటున్నావు, సొంత తెలివిపాట్లు ఉపయోగిస్తున్నావు, సొంత జ్ఞానము ఇక్కడ ప్రదర్శిస్తున్నావేమో. జాగ్రత్త. దాతాను అభిరాములకి ఏ గతి పట్టిందండి? కుటుంబంతో సహా మృంగి వేసింది. ఎందుకనండి? దేవుని మాటలంటే ఆలక్ష్యం, దేవుని సన్నిధి అంటే ఆలక్ష్యం, దేవుని రక్షణ అంటే ఆలక్ష్యం. ఇంత గొప్ప రక్షణ నువ్వు ఆలక్ష్యం చేస్తే నువ్వు ఎలాగ తప్పించుకోగలవు? ఆ రోజు ఏ రోజు అండి? అదే ఆ రోజు దేవుని ఉగ్రత, గొర్రెపిల్ల ఉగ్రత నిర్లక్ష్యం చేస్తే ఎలాగ తప్పించుకెళ్తావు? అన్ని చేసినట్టు నువ్వు చేయకూడదు, అన్ని చేసినట్టు నువ్వు సమర్పించకూడదు. నీ సమర్పణ హృదయపూర్వకంగా అర్పించాలి, హృదయపూర్వకంగా అర్పించాలి. విరిగి నలిగిన మనసుతో నువ్వు ప్రార్థన అర్పించాలి. అయ్యా నా విరిగి నలిగిన హృదయంతో నా దీనస్తుతి ఆరాధన యేసు నామములో సమర్పించుకున్నాను అనాలి.
అలాగా. హల్లెలూయా. చూడండి, ఆలక్ష్యం చేయకూడదండి. దేవుని సన్నిధి ఆలక్ష్యం చేయకూడదు. దేవుని మందిరానికి త్వరపడి రావాలి, వేగిరమే రావాలి. మొట్టమొదటిగా యేసు ప్రభు వారు చనిపోయిన తర్వాత ఎవరు కనపడ్డారండి? ఎవరు కనపడ్డారు చెప్పండి. అందులో మరియమ్మ కనపడ్డారు. తెలుసా ఎప్పుడండి? ఆదివారం పెద్దల కాడని వెళ్ళింది సమాధి దగ్గరికి. ఆమెకే కనపడ్డాడు. చూడండి, స్త్రీ ఎలా ఉండాలి తెలుసా? స్త్రీ అలాగ చురుగ్గా ఉండాలి. స్త్రీ అలాగ భక్తిలో చురుగ్గా అంతగానే చెడు మాటలు పలుకుతూ చెడు ప్రవర్తన ప్రవర్తిస్తూ శాపాలు పెడుతూ దోషాలు తెచ్చుకోకూడదు. శాపాలు పెట్టచ్చు నోటప్పటి. అందుకని నీ నోటి నీ నాలుగును భద్రం చేసుకో. నువ్వు శ్రమల పాలు కాకుండా జాగ్రత్తగా ఉంటావు అంటారు. ఈ దాతాను అభిరాములు అలా అన్నారు. ఏమన్నారు? మోషేనాన్ని నడిపించేది, అహరోనును నడిపించేది అని ఏం చేశారంటే చివరికి కుటుంబంతో సహా భూమి వారు ఉన్న చోటనే ఇలా తెరిసేసింది, వాళ్ళ దాంట్లో కప్పేసేసింది మట్టి. చూడండి, బ్రింగేసింది భూమి. హల్లెలూయా. జాగ్రత్త. దేవుని సేవకులు మీ మధ్యలో ఉన్నారు, భయపడాల్సిన పనే లేదు. రా, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్యలు నా దగ్గర రా. నేను మహోన్నతుడును మహాగరుడు. చదువుమా ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము. నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలను అనుసరించి నడిచిన యెడల నేను ఐగుప్తులో కలిగజేసిన రోగములలో ఏది రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవా నేనే అనిను. చదువు 11 కూడా చదువు. 15-11 చదువుమా. 15-11. యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహానీయుడువు. స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు. అద్భుతములు చేయవాడవు. నీ వంటి వాడు ఎవడయ్యా? భూమి వారిని మృంగివేసింది. అయ్యా, వేల్పుల్లో నీ వంటి వాడు ఎవడయ్యా? వేల్పులు అంటే దేవతలలో నీ వంటి వాడు ఎవడయ్యా? పరిశుద్ధతను బట్టి నువ్వు మహానీయుడవు. పరిశుద్ధతను బట్టి మహానీయుడవు. స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు. అద్భుతములు చేయవాడవు. నీ వంటి వాడు ఎవడయ్యా? నీ దక్షిణహస్తము సాపితివి. భూమి వారిని మృంగివేసింది. చూడండి, ఆయన మహానీయుడు, మహాగణుడు, పూజ్యుడు, స్తుతికి పాత్రుడు, స్తోత్రాలను తెలుసుకుని కూడా ఏం చేశారండి? వీళ్ళు దేవుని ఆలక్ష్యం చేశారు. వేల్పుల్లో ఘనుడు. వేల్పులు అంటే దేవతలందరి పైన మహోత్సవం కలిగిన మహాదేవుడు. అంటే మహాదేవుడు, సృష్టిలోనే మహాదేవుడు, మహాశక్తివంతుడు, షాలేము రాజు. హల్లెలూయా. అలాంటి దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. జీవము కలిగిన దేవుని ఆరాధిస్తున్నాం ప్రియబిడ్డ. ఆయన వేల్పుల్లోని ఘనుడు, పూజనీయుడు, పరిశుద్ధతను బట్టి మహానీయుడు. పరిశుద్ధత కలిగి ఉండాలి. పరిశుద్ధత లేకుండా నీవు ప్రభువును చూడలేవు. పరిశుద్ధత లేకుండా నువ్వు పరలోక రాజ్యంలో చేరలేవు. నోటికి వచ్చింది, నేలకు వచ్చింది పెదవులకు వచ్చిందే మాట్లాడితే నీ బాధ నువ్వే తెచ్చుకుంటావు. తెలుసా? విను. సేవలు చెప్తున్నారా? విను. తల్లిదండ్రులు చెప్తున్నారా? విను. నువ్వు వింటే నీ క్షేమము, నీ కుటుంబానికి క్షేమము. దేవునికి విరోధంగా ఏది మాట్లాడొద్దు. దేవుని పిల్లలు ఆయన రక్తంలో కడగబడిన వారి మీద విరోధమైన ఆలోచన చేసినా కానీ ఎలాగ దాతాను అభిరాము కుటుంబాలు ఎలాగ నెరవేర్చి భూమి కప్పేసిందో ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు. దేవుని పిల్లలకు ఆటంకం చేయొద్దు. దేవుని మందిరానికి వచ్చే ఆటంకం పరచొద్దు. అభ్యంతరాలు పరచొద్దు. జాగ్రత్త. తస్మా. హల్లెలూయా. 2 చదువుకుందాం త్వరగా. 2 చదువుకుందాం.
పరిశుద్ధుడు 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 అని ప్రతి గానములతో కోట్ల కొలది దేవదూతలతో స్తుతించినప్పుడు ఆయన యొక్క గడప యొక్క కమ్ముల పునాదులు ఎలాగ వణికిపోయాయండి? ఎలాగ వణికిపోయినాయి? యెషయా 6లో చదవండి. యెషయా 6:3 మందిరము ధూపము చేత నిండగా అయ్యో అనండి, అయ్యో నేను చూడండి. అప్పుడు యెషయా తెలుసుకున్నాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని. యెషయా అంత పెద్ద ప్రవక్త అయినా కూడా ఏమంటారు తెలుసా? నోరు తెరిచి ప్రార్థన చేయమంటే నోరు తెరిచి ప్రార్థన చేయాలి. నిప్పు తీసుకొచ్చి ఏం చేసిందండి? పెదవులకి కాల్చేసింది. అంటే నిప్పండుగా అయింది. నా మాట అగ్ని వంటిది కాదా? వాక్యమే అగ్ని వంటిది ప్రియబిడ్డ. ఆయన వాక్యము మన పెదవుల మీద ఎప్పుడు కూడా అగ్నిగా మండాలి. అంతేగాని పెదవులతో నోటితో దోషాలు శాపాలు చేతులు చాపించడం ఇలా చేయకూడదు. స్త్రీ అలా చేయకూడదు. నీకు చేయొచ్చా? మిరియాము ఏం చేసిందండి? మిరియాము ఏం చేసింది? మోషేకి విరోధంగా లేచి ఏం చేసిందండి? సనుగుడు కొరిగింది దేవుని సేవకుల మీద. ఏమొచ్చిందండి చివరికి? మిరియాముకి ఏమొచ్చింది? స్త్రీ కుష్ఠరోగం వచ్చి ఎన్ని దినాలు బయట ఉంది? ఊరి బయట ఎన్ని దినాలు సరిగే కుష్ఠరోగం వచ్చేసిందండి. ఎమ్మటే 7 దినాలు ఊరి బయట నుంచి పానయ్యంట. ఉమ్మేశారంట. దాని మీద ఏం చేశారు? ఉమ్మేశారు. చూడండి, అపవిత్రమైన మాటలు పలికింది. మోషేనేనా? మోషే ఎలాంటి వాడండి? దేవుడికి ఇష్టమైన వాడు, సాత్వికుడు, నా ఇల్లంతలో నమ్మకస్తుడు. నువ్వు మోషే మీద సరగనేలా? మోషే మీద, దేవుని బిడ్డల మీద సరగనేలా? దేవుని రక్తంలో సొత్తైన బిడ్డల మీద సరగనేలా? దేవుని బిడ్డల మీద కీడు చేయనేలా? దేవుని బిడ్డల మీద అపాయము తలపెట్టనేలా? అపాయము తలపెట్టావా? దాతాను అభిరాములకి ఎలాగా జరిగిందో గతి పట్టింది. పిల్లలను, గొడ్లను, దాసీలను తన కలిగిన అంతా కూడా ఎలా భూమి నెరవిడిసి కప్పివేసింది. చూడండి, పీడా పోయింది. ఇక పాపం లేదు. చూడండి, అలా చేయకూడదు. పెద్ద ఆయన పెదవులకి తీసుకొచ్చి నిప్పు వాక్యం మన పెదవులు తగలాలి. ఎప్పుడు మన పెదవుల మీద ఉండాలి. స్తోత్రం 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 స్తోత్రం. నడుచున్నా లెగుస్తున్నా ఏం చేయాలి? స్తోత్రం స్తోత్రం. ఉందా లేదా వాక్యం? నడుస్తున్నా లెగుస్తున్నా. చదువుదాం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండము. లెగుస్తున్నా మనం పండుకొనినప్పుడు లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలను. వాటిని నీ చేతికి నీ కన్నుల నడుమ బాస్కి వలె ఉండాలి. నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ కౌనుల మీద వాటిని హల్లెలూయా హల్లెలూయా చదువు తల్లి చెప్పు. ఏమన్నాడండి? మన గవర్నమెంట్ ఏమైనా రాసుకున్నాం? ఇది ఏంటో చెప్పు. యేసుక్రీస్తు పాపం లేని వాడిని నేను స్తుతి కీర్తనకు పూజని కలిగి ఉన్నాను. ధైర్యం లేదా నీకు చెప్పడానికి? ధైర్యం లేదా? ధైర్యం ఎప్పుడు వచ్చిందండి? ఆయన స్తుతించినప్పుడే ధైర్యం వచ్చింది. నువ్వు స్తుతించకపోతే ధైర్యం పెరుగుతానే వచ్చింది. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం ఆలక్ష్యం చేయకూడదు. మనం దేవుని సన్నిధికి వస్తున్నాం. కలెక్టర్ దగ్గర పోతున్నామండి. కలెక్టర్ దగ్గర పోతున్నారు ఉద్యోగస్తులు. ఏం చెప్తారండి? ఈ రోజు ఏ పాట పాడి నేను దేవుని మహిమపరచాలి, దేవుని కనపరచాలని నువ్వు సిద్ధపడలే ఉన్నదా? అప్పుడప్పుడే సిద్ధపడటం రాదు పాట. అప్పుడప్పుడు సిద్ధపడితే నీకు ప్రార్థన కూడా రాదు. బిడ్డ, నువ్వు ఎప్పుడు ప్రార్థన, ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. ఎడతెగక ప్రార్థన చేయాలి. ఆయన మాటలు ఎలాంటి మాటలండి? ఆయన మాటలో మట్టి పూసలో 7 మార్లు కరిగించి ఊదిన వెండి అందరి పవిత్ర మాటలు. 12వ అధ్యాయం కీర్తన 6వ వచనం అవి మట్టి మూసలో 7 మార్లు కరిగిన ఊదిన వెండి అంత పవిత్రమైన మాటలు అంటే. చూడండి, వెండిని ఎలాగ నిర్మూలన చేస్తాడండి? కౌశలం ఆయన కాలుస్తాడు. దాన్ని కాల్చినప్పుడు దానికి తగ మెరుపు వచ్చింది. నువ్వు కాలాలి, నువ్వు మండాలి. పరిశుద్ధాత్మ, నీకు పరిశుద్ధాత్మ అక్కర్లేదా? నీకు పరిశుద్ధాత్మ పొందుకోవాలి. ఎందుకో తెలుసా? అంత్యకాల దినంలో నువ్వు పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. అంత్యకాల దినంలో నువ్వు పరిశుద్ధాత్మ లేకపోతే దేవుని నువ్వు ఎదుర్కోలేవు. అందుకని అంటాడు, నా ఆత్మ మీ అందరి మీద కుమ్మరిస్తాను, మీ పిల్లల మీద కుమ్మరిస్తాను, మీ వృత్తుల మీద కుమ్మరిస్తాను. అడుగు, ఏ వేళలో ఉంటుంది? నా ఆత్మ మీ అందరి మీద
నేను కుమ్మరిస్తాను, మీ వృత్తుల మీద కుమ్మరిస్తాను, మీ పిల్లల మీద కుమ్మరిస్తాను అంట. పిల్లల్ని మనం ఎలా చేయాలండి? భక్తి పెంచుకోవాలి, ఆయన మార్గంలో నడుచుకోవాలి. దాతాను అభిరాములు అలా పెంచుకోలేదండి, దేవునికి విరోధంగా నడుచుకున్నాడు. పిల్లలతో సహా దేవునికి విరోధంగా, దేవుని సేవలుగా విరోధంగా లేచి కుట్రాలు చేసి కీడు చేసే మనసు, దేవునికి కీడు చేసే మనసు ఉంటే ఒప్పుకుంటాడు దేవుడు? భూమి నిలబిడిచి కుటుంబం అంతా కూడా మృంగివేసింది ప్రియబిడ్డ. చూడండి, ఆయన మాటలో మట్టి పొసలు 7 మార్లు కరిగిస్తారంటే కవసాలు ఆయన ఒక్కసారి కదంటండి. 7 మార్లు కరిగిస్తేనే ఆ మట్టికి బంగారానికి కానీ రూపం వచ్చింది. మనం అంతకన్నా ఎక్కువ ఉండద్దా? వెండి బంగారాలు మిన్నయ్యని, ఆయనకి మిన్నయ్యని కాదు, వెండి బంగారాల కన్నా మిన్నయ్యని వాక్యం అది. వెండిని కోరుకుంటు కంటే బంగారం కోరుకుంటే నా వాక్యం నీకు కోరదైనది, ముత్యం కంటే వెలైందని దేవుడు వాక్యం సెలవుస్తుంది బిడ్డ. హల్లెలూయా. కాబట్టి మనము ఆయన వాక్యాన్ని మనం ఏం చేయాలి? దినదినము ధ్యానించాలి, మా పెదవులతో స్తుతించాలి, మన పిల్లలకి నేర్పించాలి, పండుకున్నప్పుడు నేర్పించాలి, లేచినప్పుడు నేర్పించాలి. దూర బంధంలో ఏదో వాక్యాన్ని కట్టుకోవాలంటే నేను వాళ్ళు హల్లెలూయా అన్నప్పుడు వాళ్ళు దేవుని భయపరిచినట్టే హల్లెలూయా అంటాడు. వాళ్ళు కూడా భయపరచలేదా? భయపరుస్తున్నారు. మంచిది. హల్లెలూయా, హల్లెలూయా. చదువుకుంది వాక్యం చదువుకొని మనము ఎస్తేరు 7వ అధ్యాయము, ఎస్తేరు 7వ అధ్యాయము 6వ వచనం. ఎస్తేరు 7వ అధ్యాయము 6వ వచనం చూడండి. హామాను ఎవరండి? హామాను యూదులకు శత్రువు అండి. యూదులు అనగా దేవుని స్తుతించువారు. యూదా గోత్రపు సింహములో వచ్చిన వారు మనం. ఒకప్పుడు దేవుని తెలియక చేశాం, ఒకప్పుడు దేవుని తెలియక అటు ఇటు పరిగెత్తాం, తెలుసుకున్నాం. ఇప్పుడు మన వంశం ఏంటండి? యూదా వంశం, యూదా గోత్రపు వంశం అనండి. నా వంశము చురుగ్గా ఉండాలి. హల్లెలూయా. వీడు అంటున్నా హామాను పిలిచింది, విందుకు పిలిచింది. అహష్వేరోషు ఎస్తేరు యొక్క భర్త పిలిచారు, విందుకు వచ్చాడు. విందుకు వచ్చిన తర్వాత ఎస్తేరుకి తెలిసిందండి, రాణికి తెలిసి రాణి హామాన్ని విందుకు ఆహ్వానించింది. రాజు అహష్వేరోషుని కూడా విందుకు ఆహ్వానించింది. విందుకు వచ్చారు. విందుకు వచ్చిన తర్వాత రాజు అంటాడు, మరి రాణి అడిగితే రాజు కాదంటాడా? కాదంటారా? అమ్మా ఏంటమ్మా నీ కోరిక ఏంటంటే, అప్పుడు అంటది హామాను, నా పగవాడైన ఈడే విరోధి, యూదులను చంపాలని, నా పినతండ్రిని చంపాలని పన్నాగాలు పన్నాడు అంటే పన్నాగాలు చూడండి. పన్నాగాలు పండువాడిని ఏమన్నారు తెలుసా? పన్నాగాలు పండువాడిని తంటాలు పెడతారంట. చదువుతాం సామెతలు. దేవుడు భలే ఇస్తాడండి వాక్యం నాకు. సామెతలు 24:8 కీడి చేయు పన్నాగములు పన్నువాడికి తంటాలు మారి అని పేరు పెట్టబడు. కీడి చేసే వాళ్ళకి ఏం చేయాలి మనం? వాళ్ళకి ఏం పేరు పెట్టాలి? తంటాలు పెడతాడు. తంటాలు పెట్టేది. తంటాలు అంటే ఏంటంటే నెమ్మది లేకుండా చేసేవాళ్ళు. తంటాలు అంటే ఏంటండి? కీడి చేయాలని ఎదురోళ్ళకి. అలాంటి వారిని ఇక్కడ ఏ పేరు పెట్టారండి? తంటాలు మారి. తంటాలంటే ఏంది? ఎదురు వాళ్ళు తంటాలు పెట్టాలని మాటలతో, కీడి చేయాలని పరిగెత్తడం, కీడి చేయాలని రాత్రి వేళ పరిగెత్తడం, కీడి చేయాలని పగటి వేళ పరిగెత్తడం. అక్కడ ఏముందండి? ఇందాక మనం చదివి కదా లేవికాండంలో 20వ అధ్యాయము. అక్కడ ఏముందండి? చదవమ్మా. 20వ అధ్యాయము 7 స్పష్టంగా దేవుడు పరిశుద్ధ గ్రంథంలో లెక్కించాడు. కర్ణ పిశాచ తంత్రములు గల వారి దగ్గరికి వెళ్ళి పరిగెత్తుతున్నావేమో, సోదిగాండ్ర దగ్గరికి పరిగెత్తుతున్న కీడి చేయాలని, ఎదుటివాడికి కీడి చేయాలని నువ్వు పరిగెత్తుతున్నావేమో, నీ పాదాలు ఒకసాట నిలబడలేదేమో. తంటాలు పెట్టాలని, ఎదుటి వారికి కీడి చేయాలని నీవు కర్ణ పిశాచ గల వారి దగ్గరికి వెళ్ళి, సోదగాండ్ర దగ్గరికి వెళ్ళి నీవు ఆలోచన తీసుకుంటావేమో. నీ ఆలోచన యావత్తు వ్యర్థమో. నేను నీకు విరోధిని, నిన్ను భూమి మీద నుంచి నేను కొట్టివేస్తాను.
హల్లెలూయా. నేను నిన్ను భూమి మీద లేకుండా నేను తీసేస్తున్నా. ఎందుకో తెలుసా? నా ప్రజలని, నా సొంతైన ప్రజలని నువ్వు కీడి చేయాలని తలంచుతున్నావేమో, తంటాల పెట్టాలని నీవు పరిగెత్తుతున్నావేమో, కర్ణ పిశాచ తంత్రముల వారి దగ్గరికి నువ్వు పరిగెత్తుతున్నావేమో, సోదగాళ్ళ దగ్గరికి, వ్యభిచారం చేసే వారి దగ్గరికి నీవు పరిగెత్తుతున్నావేమో. తస్మాత్ జాగ్రత్త. దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. వార్నింగ్ ఇది నీకు. ఎవరైనా సరే హల్లెలూయా మానుకో. దాతాలు, అభిరాముల కుటుంబాలు పిల్లలతో, చిన్న పిల్లలతో సహా ఎలాగా భూమి నెల విడిసి భూమి మింగివేసిందో, నాకు విరోధంగా నడుచుకుంటే నేను భూమి మీద నుంచి నీ కొట్టివేస్తాను. నిన్ను నేను భూమి మీద నుంచి కొట్టివేస్తా. తెలుసుకో, నేను నశింపజేయను. నేను నిశింపజేయని కోపపడేవాడిని కాదు. మార్పు చెందు. నీ ప్రవర్తన మార్చుకో, నీ ఆలోచన మార్చుకో, నీ తెలివి మార్చుకో, నీ జ్ఞానం మార్చుకో. దేవుడు సెలవిస్తున్నాడు. మార్పు లేని మానవ మార్చుకో. నీ పిల్లల ప్రవర్తన మార్చుకో, నీ ప్రవర్తన మార్చుకో, నీ భార్య ప్రవర్తన మార్చుకో, నీ ప్రవర్తన మార్చుకో. దేవుడు హెచ్చరిస్తున్నాడు. ప్రియబిడ్డ, ఇశ్రాయేలు ప్రజలే, మోసే వంశంలో వచ్చిన వాళ్ళే దేవుని మాట వినలేదండి. వీళ్ళు చివరికి దాతాను, అభిరాములు దేవునికి విరోధంగా నడుచుకున్నారండి. దేవునికి విరోధంగా ఆలోచన చేశారండి. కర్ణ పిశాచ తంత్రముల గల దగ్గరికి వెళ్ళి ఆలోచన చేశారండి. సోదిగాడిని ఆశ్రయించండి. సోదికి పోతే ఏమొచ్చిందండి? సూది ఏముండదు. ఈ యొక్క 100 రూపాయలు 50 రూపాయలు చెవుల మీద వేసి వసూలు చేసి ఊరకనే ఇటు చేయెత్తి అనుకో, ఈ చేయి అసూయ ద్వేషము పెట్టుకో మాకు. అది మరణానికి, మనుషులకు వచ్చిన మరణం కాదు వచ్చేది నీకు. మనుషులకు వచ్చే మరణం కాదు. భూమి నెరవిడిసి మింగివేసినట్లే మింగి కప్పేసింది. హల్లెలూయా. ఈ యామాను కూడా ఏమన్నాడండి? యామాను వచ్చాడు, ఎస్తేరు దగ్గరికి వచ్చాడు. వీడే నాకు విరోధి, వీడే మనకి విరోధి, దేవుని పిల్లలకి విరోధి, దేవుని స్వార్థను పండించకుండా విరోధి, దేవుని మందిరాన్ని రాకుండా విరోధి, దేవుని మందిరం వచ్చే ప్రజలకు ఆటంకపరుస్తున్న విరోధి ఈడే. హల్లెలూయా. విరోధమైన దేవుని విరోధంగా ప్రవర్తించబాకు హెచ్చరిస్తున్నాడు దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా. ఇది కంపల్సరీ. దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. విరోధమైన ఆలోచనలతో మానుకో, విరోధమైన మాటలు మానుకో. హల్లెలూయా. హామాను 50 మూరల ఉరికాయం చేశాడండి మొర్దెకైకి. చివరికి ఎవరు తీయబడ్డారు? చివరికి హామాను ఉరి తీయబడ్డాడు. హామాను కుమారులు ఎంతమంది అండి? హామానికి కుమారులు కూడా వాడు చేసిన పాపానికి 10 మంది కుమారులు బలయ్యారండి. చదవమ్మా. 9వ అధ్యాయము 11వ వచనం చదువు. ఇంకొక వాక్యం చెప్పి కుటుంబంతో నెరవేర్చి మింగలేదండి. ఒక్కడ పాపం చేస్తే ఇక్కడ ఈ ఒక్కడ పాపం చేసిన వల్ల ఎంతమంది కుమారులు చనిపోయారండి? 10 మంది కుమారులు చనిపోయారు. చూడండి, చేయొచ్చా? విరోధంగా నడవచ్చా? కీడి చేయొచ్చా? తంటాలు పెట్టవచ్చా? కుటుంబాలు పాడైపోవడం కారణం ఏంటో తెలుసా? జ్ఞానం లేకే, దేవుని యొక్క జ్ఞానం లేకే, దేవుడిచ్చే వివేచన లేకనే, దేవుడిచ్చిన తెలివి లేకనే, సొంత తెలివితేటలు, సొంత ప్రవర్తన, మనుషులను ఆశ్రయించడం, దేవుడు చెప్పింది చేయకపోవటం, దేవుని చెప్పొద్దు చేయడం, ఇవన్నీ ఎందుకు తెలుసా? దేవునికి విరోధమైనవి. నాకు విరోధమైన జ్ఞానమైనను, తెలివైనను, వివేచనైనను నేను నిలవనేను. నేనే నీ మహాశక్తివంతుడను, స్తుతి కీర్తనలకు పూజ్యుడను, మహాగణుడను, మహాపరిశుద్ధుడను, వేర్పుల్లోనే గణుడను. వేర్పుల్లోనే గణను. వేర్పులు అంటే ఏంటండి? దేవతలందరిపైన నేను మహాగణుడను. ఇందాక సతీష్ పాడబడి ఏమంతా తెలుసుకుంటారు, అందరూ తెలుసుకుంటారు తెలుసా? ఆ రోజు తెలుసుకోకపోతే ఈ రోజు సమయం ఇస్తున్నాడు నీకు. దినములు చెడ్డవి, సమయాన్ని పోనీక. ప్రియ దేవుని బిడ్డ, నీవు కూడా దేవుని కుమారుడివే, నీవు కూడా దేవుని కుమార్తెవే. రా, భూదిగంధముల నివాసులారు నా వైపు చూసి రక్షణ పొందు. నేను రక్షకుడి గాని
శిక్షించే దేవుని కాదు. నువ్వు ఎంత పాపైనా సరే నేను రక్షిస్తాను. కీడు మానుకో, అపాయం చేయటం మానుకో, దేశించడం మానుకో, తంటాలు పెట్టడం మానుకో. నీ కుటుంబం క్షేమంగా ఉంటుంది, నీవు క్షేమంగా ఉంటావు. ఒకవేళ నేను ఇంతే ప్రవర్తిస్తా, నేను ఇంతే అంటే దేవుడు కూడా అంతే నీకు ఇస్తాడు. దేవుడు కూడా నీకు అంతే ప్రతిఫలం ఇస్తాడు. ఆ ప్రతిఫలం నువ్వు పొందుకోగలిగే. చెడ్డ వాటిని అసహించుకో, మంచి వాటిని నీవు మంచిని ఎత్తుకో. దేవుడు వినో. సృష్టిలో పంచించిన వాటిని కాదు, సృష్టికర్తమైన యెహోవా దేవుని ఆశ్రయించు. నీ కుటుంబం, నీవు, నీ పిల్లలు ఆశ్రయించబడతారు. నీ పిల్లలు, నీ కుటుంబం దీవించబడింది. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా వాక్యం చదువుకొని ముగించుకుందాం. చదువు సంఖ్యాకాండము 22:32 చివరిగా. ఈ ముమ్మారు నీ గాడిదను నీవేళ కొట్టితివి, నీవు గాడిదను ఎలాగ కొట్టితివి? ఇదిగో నా ఎదుట నీ నడక విపరీతమైనది కనుక, నా ఎదుట నీ నడక విపరీతమైనది విపరీతమైందంట. విపరీతమైన బుద్ధులు. నేను నీకు విరోధి అయి బయలుదేరి వచ్చి తిని, నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చి తిని. హల్లెలూయా. చెప్పకూడదు. నేను బాలాగు రాజు దగ్గరకు వచ్చాడు. ఎందుకు వచ్చాడు తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు బలవంతులు, ఇశ్రాయేలు ప్రజలు పరిశుద్ధులు, గొప్ప దేవుని కలిగిన వారు. మోయాబు రాజుని అడిగాడు బాలాకుని. ఏమని అడిగారంటే, మోషే ఆరోను అడిగారు, అయ్యా మేము ఈ పక్క గుంటనే వెళ్తామయ్యా, సముద్రం పక్క గుంట. మీ పొలాల్లో మేము మా గాడులు కానీ మా జంతువులు కానీ మేపం, మీ యొక్క చెరువులో నీళ్లు మేము తాపనీయం అని బ్రతిమలాడుకున్నారండి. ఆ కొద్దిగా దాటాలంతే. ఆ కొద్దిగా దాటితే కానాను చేరతారండి. కానాను ఒప్పుకోలేదండి. కొద్దిగా దానిలో ఏమైనా కట్టకపోయాడా? ఈ కొద్దిగా దానిలో ఏమైనా కట్టకపోయాడా మోయాబు రాజు? కొద్దిగా దానిలో ఎందుకు అంత రాధాంతం చేసుకోవడం? కొద్దిగా దానిలో ఎందుకు తగవులు అవసరమా? ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క బాలకు పోనీనన్నాడు. అప్పుడు ఇశ్రాయేలు బలవంతులని తెలుసుకొని బిలాం దగ్గరికి పంపించాడండి. బిలాం ప్రవక్త, దేవుడు ఆత్మకనిపోడు. బిలాము ప్రవక్త ఏది మాట్లాడితే అది జరిగింది, బిలాము పిలుచుకురా అని తన యొక్క ప్రసిద్ధి పొందిన వారిని, గొప్పవారిని, అధికారులు పంపించాడండి. బాలకు వెళ్ళారు తీసుకొచ్చి బిలాంతో అంటున్నాడు, నీవు నోటితో ఏది జరిగితే అది జరిగిద్దటగా, నువ్వు మాట్లాడితే ఏది జరిగితే జరిగిద్దటగా, నువ్వు శపించు, వారిని శపించమంటాడు. చూడండి, శపించాలంట. దేవుని చేత మనము ఆశీర్వించబడిన వారు, యేసు రక్తంలో కడగబడిన వారు. అవునా కదన్నా? మనం దేవుని చేత చెప్పండి, మనం దేవుని చేత చెప్పనా? మనం అప్పుడు అంటాడు, దేవుడు అన్నాడు, తస్మత్ జాగ్రత్త, వారు నా చేత ఆశ్రయించబడిన వారు, వారి మీద నువ్వు ఒక్క మాట అయినా చెడ్డ మాట పలికినా జాగ్రత్త. దేవుడు వార్నింగ్ ఇచ్చాడండి. గాడితో బుద్ధి చెప్పించాడు. చివరికి దేవుడు హెచ్చరించాడు, అయ్యా నువ్వు మాట మాట్లాడమంటే నేను మాట్లాడతా, కానీ ఒక్క మారు మాట కూడా నేను మాట్లాడినయ్యా, నీ ప్రజలను నేను దూషించనయ్యా, నీ ప్రజలకు విరోధంగా నేను మాట్లాడినయ్యా, నీ ప్రజలకు నేను కీడు చేయనయ్యా అని బుద్ధి తెచ్చుకొని ఏమన్నాడు తెలుసా? చదువుదండి 23 శపించొద్దు. ఈయన బాలకు తీసుకొచ్చింది ఎందుకండి? శపించమని. ఇదివరకు మా ఊర్లో ఉండేవాళ్ళు అండి. ఎలక్షన్ దేవుని చేత ఆశ్రయించబడిన వారు జాగ్రత్త అన్నాడు. దేవుడు హెచ్చరించాడు. బాలకు బిలాము ఏం చేయడు? దీవించమని నాకు సెలవైంది, నేను దీవించాను అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు దీవించబడును గాక, మీ కుటుంబాలు దీవించబడును గాక, మీ చేతివంతులు దీవించబడును గాక, మీ గొర్రెలను మందలను దేవుడు దీవించును గాక, మీ యొక్క
గొర్రెలను గొడ్లను దేవుడు దీవించును గాక. మీ గర్భఫలాలు దీవించబడదు గాక. మీరుండే స్థలంలో దేవుడు దీవించబడదు గాక. హల్లెలూయా. కాబట్టి మనము దీవించమని దీవెనవలసిన పలకాలు శాపవలసిన పలకూడదు. దేవునికి విరోధమైన ఏమైనా నిలుస్తాయండి? దేవునికి విరోధమైన ఆలోచన, వివేచన, జ్ఞానము, తెలివి నిలవదండి. కాబట్టి దేవునికి విరోధంగా లేచిన వారు ఎంతమంది ఉన్నా కానీ భయపడాల్సిన పని లేదు. దాతాను అభిరాములు ఉన్నారు, కోరాహు ఉన్నాడు, మరి సోదగాడులని కర్ణపిశాసత్వం కానీ వాళ్ళ దగ్గరికి పోయి వీళ్ళని ఏం చేయాలి, వీళ్ళని ఎలాంటి తంటాలు పెట్టాలి, వీళ్ళు ఎలాంటి బాధలు పెట్టాలని ఆలోచన చేసేవాడికి దేవుడు వార్నింగ్ ఇస్తున్నాడు. తస్మా జాగ్రత్త, నేను నిన్ను భూమిపై నుంచి కొట్టివేస్తాను. అక్కడ దాతాను అభిరాములు ఏమన్నారు? దేవుడు మాట్లాడిపోతే మనుషుల యొక్క మరణం కాదు వచ్చేది వీడికి. మనుషులు ఎలా చనిపోతారు అలాంటి మరణం కాదయ్యా మోషే. వీడి కుటుంబంతో ఎలా మరణిస్తారు తెలుసా? తప్పుకోను, వారి మధ్యలో నుంచి తప్పుకో. అయ్యా ఒక్కసారి పోనీ అయ్యా, వాడు చేసాడయ్యా కీడు. వాడు అక్కడి గురించి వీళ్ళందరూ చచ్చిపోతున్నారయ్యా, పిల్లలు చచ్చిపోతున్నారయ్యా, కుటుంబం అయినా పతనం అయిపోతుందయ్యా, అయ్యా అని మోషే బ్రతిలాడుకుంటే అప్పుడు అంటాడు దేవుడు, మోషే తప్పుకో, మోషే నువ్వు తప్పుకో, నువ్వు నన్ను బ్రతిలాడొద్దు అన్నప్పుడు, అయ్యా ఈ ఒక్కడి గురించి నువ్వు వీళ్ళందరినీ నాశనం చేస్తావా? ఒక్కడు చేసిన పాపానికి కుటుంబమే పతనం అయిపోద్ది, ఒక్కడు చేసిన పాపానికి దేశమే పతనం అయిపోద్ది తెలుసా? కాబట్టి పాపం చేయకూడదు. పాపములను తీసివేయడం యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారంటగా తిమోతి రాసిన పత్రికలో. కాబట్టి పాపములను రక్షించడం యేసుక్రీస్తులో పాపం అనగా దేవుడు ఏదైతే చెప్పింది చేస్తున్నారో అదే పాపము, దేవుడు ఏదైతే చెప్పింది చేయకుండామే అదే పాపం. కాబట్టి ఆయన చెప్పింది మనం విందాం, ఆయన మాట ప్రకారం నడుచుకుందాం. నూతన సంవత్సరంలో ఆయన ఇచ్చిన వాగ్దానం ఏంటండి? శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నూతన సంవత్సరంలో ఆయన శాశ్వతమైన ప్రేమతో ఆయన నిన్ను నూతన సంవత్సరంలో ప్రవేశపెడుతున్నాడు. నీ ఎడల నీ కుటుంబం పట్ల ఏమంటాడండి? నా కృపను చూపుతాను, నా కృపను నేను చూపుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం.